అయ్యో రవి వదలండి. ఆగమ్మా, మీరు మధ్యలో తలదూర్చకండి. ఈ ముసలి దాని సంగతి ఏంటో మీకు తెలీదు. దాని పేరు మీద ఎందుకు రాసావే చెప్పు. బంధుత్వం అనే మాటకి అర్థం తెలియని రాబందుల నోటికి ఆస్తి అందకూడదని మేనత్తగా నేనే చేశాను. అంజలిని ఇంటి గడప దాటించాలని మీరు కుయుక్తులు పన్నిన రోజునే మీకు గుణపాఠంగా ఆస్తిని అంజలి పేరున మార్పించాను. అంజలి ఎవరు? చంద్రశేఖర్ బిడ్డగా ఇంట్లో అడుగుపెట్టింది. చంద్రశేఖర్ బిడ్డన్నా ఒకటే, రాజశేఖర్ బిడ్డైనా ఒకటే. అందుకే అంతా తన పేరున మార్పించేశాను. అంజలిని బయటికి వెళ్ళమని చెప్పే అధికారం ఏ ఒక్కరికి లేదని చెప్పడానికి నేను అనుకున్నది చేశాను. అంతా నువ్వనుకున్నట్టే చేస్తావా? మమ్మల్ని చాతకాని వాళ్ళని చేస్తావా? అయ్యో రవి ఆగు. ఏంటి నువ్వు చేసిన పని? ఆగమ్మా. ఎవరట రావద్దు. ఇది దానిలు కదా, ఇక్కడున్న ప్రతి వస్తువు దాందే కదా. అందుకే పగలు కొట్టేస్తాను, ఇల్లంతా తగలబెట్టిస్తాను. మనది కాని ఇల్లు నాశనం అయిపోయింది. మీరు దేన్ని నాశనం చేయలేరు. మీకు అలాంటి అవకాశమే లేదు. గుట్టు చప్పుడు కాకుండా మర్యాదగా ఇంట్లో ఉంటే మీకు మనుగడుంటుంది. లేదంటే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. చాలు, నువ్వు చేసిన శాసనాలు చాలు. ఇళ్ళలగానే పండగ అయిపోయింది అనుకుంటున్నావా? దాని పేరు మీద దస్తావేజులు రాసినంత మాత్రాన ఆస్తి దాంతైపోతుంది అనుకుంటున్నావా? నువ్వింత చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నేను? అమ్మరది, నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నేను ఊరుకుంటానా? నీ తండ్రిగా నేను చూసుకుంటానమ్మా. నీకు అన్యాయం జరగనివ్వను, నేనున్నాను. ఇదిగో, మీరందరూ మా ఉసురు కొట్టుకుని పోతారేమనుకుంటున్నారా మీరు? రామ్మా. వినట్లేదమ్మా, సరిగ్గా నిలబడలేకపోతున్నాను రా నాయనో, కూర్చోలేకపోతున్నాను రా దేవుడో. ఏదో ఒకటి చేయి డాక్టర్ అమ్మా. అరే ఏంటమ్మా అలా పాట పాడుతున్నావు? ఇంతకీ ఏమైంది? అయ్యో తల్లి, నువ్వెక్కడ దొరికావమ్మా నాకు? బావా, ఈ ఆసుపత్రి వద్దు గాని ఇంకో దానికి తీసుకుపో. నన్ను ఇంకో దానికి తీసుకుపో బావా. అంజలి, ఏం జరిగిందో డాక్టర్కి చెప్పకపోతే ఎలా? నా నడుం గురించి చెప్తున్నాను కదా బావా, నువ్వు కూడా మళ్ళీ చెప్పు బావా. కాస్త ఓపిక పట్టు అంజలి, ఓపిక పట్టు. డాక్టర్తో నేను మాట్లాడతాను. డాక్టర్, మా అంజలి ఉయ్యాల్లో నుంచి కింద పడిపోయింది. ఆ పెయిన్స్కి చాలా ఇబ్బంది పడుతుంది. అదన్నమాట విషయం. ఆ నొప్పి పోవడానికి పెయిన్ కిల్లర్ ఇస్తాను. ఓకే డాక్టర్. అయ్యో, అదేదో తెలుగులో చెప్పు డాక్టర్ అమ్మా. సూది మందిస్తాను. అమ్మో, సూది మందా?
బావా నాకు భయం. ఎన్ని గోళీలైనా మింగుతా గానీ నాకు సూది మంది వద్దు బావా. నాకొద్దు డాక్టర్మా, వద్దమ్మా, నీకు దండం పెడతాను బావా. నాకొద్దు బావా, నాకు భయం వేస్తుంది. నన్ను వేరే తానికి తీసుకో. అంజలి డాక్టర్ మాకు నువ్వైనా చెప్పు బావా. నాకొద్దు బావా, చెప్పు బావా, చెప్పు. అంజలి రా వెళ్దాం రా. డాక్టర్ మా నాకు అదేం వద్దు, నేను వెళ్ళిపోతా. అంజలి ఆగంజలి. బావా రా బావా. నొప్పి వెంటనే రిలీఫ్ అవ్వాలంటే ఇంజెక్షన్ తప్పదు అంజలి. చిన్నపిల్లల అలా వణికిపోతావు ఎందుకు? ఏం కాదు. డాక్టర్ గారు మీరు ఇంజెక్షన్ ఇవ్వండి. వద్దు డాక్టర్ మా, నాకు సూది మంది వద్దు, నీకు దండం పెడతా. నన్ను వదిలే, నాకు సూది మంది ఏమొద్దు. భయం వేస్తుంది బావా, నాకేం వద్దు. అయ్యో నీకు దండం పెడతానమ్మా, వదిలే. నీకేం కాదు అంజలి. నేను వెళ్ళిపోతా. దండం పెడతా, నన్ను వదిలే బావా, నేను వెళ్ళిపోతా. డాక్టర్ మా దగ్గరికి రావద్దు, నాకు భయం వేస్తుంది. నాకు వద్దని చెప్పావా? వద్దు డాక్టర్ మా, నీకు దండం పెడితే వదిలేసి. నాకు భయం వేస్తుంది. కాదు నాకు భయం వేస్తుంది. వద్దు. ఇంజెక్షన్ నడుముకి చేయమంటారా? నడుముకి ఇవ్వాలా? అరే నువ్వేం డాక్టర్ అవి? బావా ఏంటిది? నన్ను నీటి కింద తీసుకొచ్చినావు. నేను పోతా. నాకు వద్దని చెప్పావా? నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతా. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు చేతి గుడ్డు చేయించుకోవచ్చు. డాక్టర్ మీరు చేతికి ఇవ్వండి. అరే నడుముకొద్దు, చేతికొద్దు, నేను పోతా. అంజలి ఎటు తిరుగు. అది కాదు బావా, నాకొద్దు. అమ్మా చేపట్టండి. నాకొద్దు డాక్టర్ అమ్మా, ఏం కాదు. నాకొద్దు. చేయించుకోండి అమ్మా. చూడు నా కళ్ళలోకి చూడు. అంజలి నీ బావ కళ్ళలోకి చూడు. నా కళ్ళలోకి చూడు. నాతో మాట్లాడుతుండు. ఇంజెక్షన్ చేయడం అయిపోయింది. అంజలి ఓయ్ అయిపోయింది. అయిపోయిందా? నొప్పే తెలియలేదు బావా. ఈ మాత్రం దానికి ఓ తెగ టెన్షన్ పడిపోయావు. శివంగి అంటావు, భయం లేదంటావు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఇంజెక్షన్కే భయపడిపోతావా? బాలేదాను అంజలి. బావా నా నడుము నొప్పి కూడా పోయినట్టుంది. నా నడుము నొప్పి పోయింది బావా, పోయింది. నువ్వలా బావా అని పిలుస్తుంటే మీ జంట చూడముచ్చటేస్తుందమ్మా. చిలక గోరింకల్లా ఉన్నారు. డాక్టర్మా ఆ గోరింకకు ఈ చిలకమ్మ నచ్చలేదు. అదేంటి బాబు, చక్కగా ఉంది. నువ్వైతేనే చక్కగా చూసుకుంటావనిపిస్తోంది. బావగా నన్ను మస్తు చూసుకుంటానులే డాక్టర్మా. అవును బావా, నీ కళ్ళల్లో ఏం మత్తుంది? ఏం మాయింది? సూది పొడిచినా నాకు నొప్పే తెలియలే. ఏమో నాకేం తెలుసు. ఇది కౌంటర్లో పే చేయండి. ఓకే డాక్టర్. బావా నొప్పులన్నీ పోయినాయి. నీ కళ్ళల్లో ఏం మాయిందో నీకైతే తెలియదు కదా, నేను తెలుసుకుంటానులే. పద. చిచి, కూరగాయలు అమ్ముకునే దాని దయ మీద బ్రతకటం కంపరంగా ఉంది డాడీ. అమ్మ రవి, అంత ఆవేశం వద్దమ్మా. అసహ్యం వేస్తుంది డాడీ. ఇక బ్రతకటమే వేస్ట్. చావవే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? తల్లివేనా నువ్వు? తల్లిని కాబట్టే ఇంతకాలం మంచి మాటలు చెప్తూ వచ్చాను. ఇదెప్పుడు వింది కనుక ఇది అలా ఆలోచించదు కాబట్టే పిన్ అలా చేసింది. సుమిత్ర, అంజలి మీద ఆస్తుల మీద ఏడవటం మానుకో. సోదాపు అసలు నిన్ను ఇక్కడ ఎవరు రమ్మన్నాడే? పోతులు బా. దెబ్బకు దెబ్బ తీయాలి డాడీ. మోసానికి మోసం. చెప్పమ్మా, ఏం చేయాలో చెప్పు. పెళ్లి సంబంధం చూడు.
మంచి రోజు చూసి చూడటానికి పిలువు. ఈ కుక్కల్ని ఎలా ఆడుకుంటానో చూడు. అలాగేనమ్మా, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. నిమిషాల్లో వెతికి తీసుకొస్తాను. ఆ? నువ్వు కాస్త కూల్గా ఉండమ్మా. అమ్మా జాగ్రత్త. బావా, నీ కళ్ళు అయస్కాంతం బావా. నన్ను ఇట్లనే లాగేసినాయి. లేకపోతే సూది మంది గుచ్చినప్పుడు గోల గోల చేసేదాన్ని. బావా బావా ఆపు బావా, ఆపు. అదే ఆ తమిళ అబ్బాయి ఉన్నాడు కదా, పొడుగు అబ్బాయి, అక్కడ ఉన్నాడు చూడు. బావా బావా ఆపు బావా, ఆపు. అదే ఆ తమిళ అబ్బాయి ఉన్నాడు కదా, పొడుగు అబ్బాయి, అక్కడ ఉన్నాడు చూడు. వెనకలు వెనకలు. హాయ్ రాఘవన్, హౌ ఆర్ యు మ్యాన్? హాయ్ అర్జున్ సార్. హాయ్ మ్యామ్. ఇదేంటిది పార్ట్ టైంలో పార్ట్ టైం జాబా? అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఏం చేస్తుంటావు? పోర్ట్రేట్ వేస్తూ ఉంటాను. బొమ్మలు గీస్తుంటావా? మ్మ్. నీ ఇట్లా కూర్చుంటా నా బొమ్మ కూడా గీస్తావా? 10 నిమిషాల్లో డ్రా చేస్తాను. ఏంది 10 నిమిషాలు నా బొమ్మ గీస్తావా? ఎస్ మ్యామ్, గీస్తాను. బావా అయితే నా బొమ్మ గీయమని చెప్పు బావా. ఇంకెందుకు లేటు, కూర్చో. మ్మ్. గీ. ఓ పొడుగబ్బాయి జరాగు. ఏమైంది? బావా రా, నువ్వు కూడా కూర్చో, ఇద్దరిని కలిపి గీయని. అంజలి, నీ ఒక్కదానికి పోర్ట్రేట్ చాలదా? నాకొద్దు. అదేంది, నాకు కావాలి బావా. రా రా, అరే. రా, కూర్చో. ఇదిగో పొడుగబ్బాయి, 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, మంచిగా గీ, చక్కగా గీ. హ్మ్? అలాగే మ్యామ్. బావా ఏందిది, ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ కాదు, పోర్ట్రేట్. కదలకుండా ఉండు, లేదంటే బొమ్మ తేడాగా వస్తుంది. అయితే కదలను. ఏంది బావా నవ్వు? గీ బొమ్మ మనకు జీవితాంతం గుర్తుండిపోవాలి, అట్లా గీయాలి. నవ్వు నవ్వు నవ్వు. హై. పోర్ట్రేట్ రెడీ. అప్పుడే అయిపోయిందా? ఏదో బైక్ చూడండి. హై బావా, నువ్వు నేను చాలా మంచిగున్నాం. అచ్చు గుద్దినట్టు మనల్ని గీసాను బావా. అప్పుడప్పుడు నువ్వు భలే జోక్ చేస్తావు అంజలి. అదేంటి బావా? లేకపోతే ఏంటి, ఇలాంటి పోర్ట్రేట్ వేయడానికే కదా రాఘవన్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నాడు. గుడ్ రాఘవన్, చాలా నైస్.
1,000 అంత డబ్బులే? మనం తెలిసిన వాళ్ళం కదా, కాస్త తగ్గించుకోమని అడుగుతానే. అంజలి, రెస్పెక్ట్ టు ద ఆర్ట్. తీసుకో రాఘవన్. నో అర్జున్ సార్, 1000 కాదు 500. 500కి ఏం వస్తుంది మ్యాన్, నీకు తెలీదా? ఖర్చు పెట్టే చేతిని బట్టి దాని విలువ మారుతూ ఉంటుంది సార్. ఈ 500 ఒక చోట ఒక కాఫీ బిల్లుకి పనికొస్తుంది, ఇంకో చోట బస్తా బియ్యానికి పనికొస్తాయి. ఈ డబ్బులు పేదరికంలో ఉన్న పేదవాళ్ళకి చేరుతాయి. ఏం చెప్పినావు అబ్బాయి, నువ్వు చాలా గొప్ప అవుతావు. థ్యాంక్స్ మ్యామ్. వెరీ గుడ్ రాఘవన్, నీ యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది. గ్రేట్ గ్రేట్. అర్జున్ సార్, ఏంటి? వీసా క్యాన్సిల్ అయిందని రవి మ్యామ్ చాలా సీరియస్గా మీ ఇంటికి వెళ్ళారు. కోపంలో ఆవిడేం చేస్తారో ఆ పరిస్థితి మీరే చక్కబెట్టగలరు. క్యారీ ఆన్. థ్యాంక్ యూ రాఘవన్, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. పద. ఉంటానబ్బాయి. బెస్ట్ పిక్చర్ ఎవర్ పోర్ట్రేట్ ఇన్ మై కెరియర్. బోత్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. ఇంద్రమా ఇంద్రమా ఇంద్రమా, సుమిత్రమా సుమిత్రమా, తొందరగా రండి, అందరూ రండి. అమ్మా అంజలి, ఇప్పుడు నీకెలా ఉందమ్మా? నా నడుము నొప్పి పోయింది ఇంద్రమ్మా. ఆ మెట్ల మీద నుంచి దూకమన్నా నేను దూకేస్తా. ఏమిటి అంత సంతోషంగా ఉన్నావు? ఏమిటది? ఇది చూస్తే నువ్వు కూడా చాలా సంతోషిస్తావు. చూస్తావా? ఇవ్వు. చూడు.